రాహుల్ గురించి ఉద్దేశించి మాట్లాడుతూ రంగా గారిని ఎలా పోగొట్టుకున్నారు, కనీసం నన్నన్న సీఎం చేసుకొని చంద్రబాబు మాటేనంటే రంగా గారిని ఎవరైనా పోగొట్టింది? ఎవరు పోగొట్టారు చెప్పండి. మీరు మీరు విలేకరులు కదా, ఎవరు పోగొట్టారు మాకు తెలుసు. మీరు ఎవరు పోగొట్టారు? వాళ్ళమ్మడు పడ్డాడు ఆయన. ఇంకెవరు ఏదో చెప్తారు పేరెందుకు? ఇంకా రంగా గారు పోగొట్టింది ఎవరు? ఎవరండి? అందరూ తెలుసు. వాళ్ళమ్మడు పడ్డాడు ఆయన. మరి మన బలం లేదు, ఆయన వెనకాల ఉంటేనే మనకు బలం వచ్చింది. ఏమి రాదండి, వచ్చేది వైసీపీ, మొత్తం కలిసేది కూడా వైసీపీ. అన్ని పార్టీ సింగిలే. ఎన్ని పార్టీలు? ఇదే టైప్ లో రాజశేఖర రెడ్డి మీదకి వచ్చే అందరూ కలిసి సింగిలే ఉమ్మడి రాష్ట్రంలో సింగిల్ గానే గెలిచాడు ఆయన. నమ్మకం ఏంటి మీకు జగన్ గారి? పని చేశాడండి, పని చేశాడు, చెప్పి చేస్తాడు ఎక్కొట్టడు. నిన్న కూడా మరి 40 సంవత్సరాల మహిళలకి 18,000 రూపాయలు వేసాడు. లాస్ట్ కూడా ఏది ఎక్కొట్టడు. ఈయన నెల నెల 15,000 చాలా ఇచ్చాడు ఆయన. అది నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చారు. మీరు కూడా చదువుకున్నారుగా. నిరుద్యోగ వృత్తి కూడా చాలా ఇచ్చాడు ఆయన. అంత అబద్ధాలు. రైతులు కిలో బంగారం బ్యాంకులో పెట్టుకోండి, నేను రుణమాఫీ. పోయినసారి అదే చెప్పాడు కదా, తెచ్చుకోండి అన్నాడు. కట్టెల రైతాంగం చచ్చిపోయారు, వడ్డీలతో చచ్చిపోయారు. ఈసారి నమ్మేదే లేదు. అసలు నమ్మరండి. వచ్చేది జగనే సార్, మీరు వచ్చేది జగనే. లోకేష్ గారు ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నారు. ఛాలెంజ్ ఇవ్వాలండి. జగన్ గారు ఛాలెంజ్ చేయడు, పని చేస్తాడు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకోవడం కూడా వేస్ట్ పేరు. ఎందుకు? దత్తపుత్రుడు కండ కొడుకు ఇద్దరు వేస్ట్లు పెట్టుకుని తిరుగుతున్నాడు ఆయన. ఆయనకి ఎటు అవకాశం లేదు. ఎందుకు అనవసరం వేస్ట్? వాళ్ళంతా ఉనికి కోసం పోటీ చేయకపోతే పొరుగు పోయిద్దని చెప్పి పోటీ చేస్తారు. అంతకని అసలు ఒక్క ఓటు కూడా పడదు. కనీసం వాళ్ళల్లో ఓటు, వాళ్ళ సామాజిక వర్గ ఓటు కూడా పడదు ఈసారి. అది అంతవరకు గ్యారెంటీ. ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గం కూడా డోక్రా గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కువ వాళ్ళ సామాజిక వర్గమేగా. మరి ఎక్కువ మంది ఇంజనీర్ పిల్లలు మెడికల్ చదువుకున్న ఎవరు? వాళ్ళ సామాజిక వర్గమేగా. వాళ్ళు డబ్బులు పడుతున్నాయిగా. మరి వాళ్ళలో 40 సంవత్సరాలు నిండిన పిల్లలు ఆడవాళ్ళకు కూడా 15,000 వేస్తున్నాడుగా. మరి ఇంకేంది అయింది? ఎవరు వేస్తారు? ఎవరు ఎక్కిలు ఉంటాడు ఓటు? గ్యారెంటీ వేస్తారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే తీసుకొని తిడుతున్నారు కదా, తిడతారండి. తిడితే ఏమైంది? ఆ తిట్లే జగన్ దీవెల్లో అయ్యే ఉండదు ఆడ. ఇప్పుడు పండు చెట్టు, ఆ పండు చెట్టుగా రాళ్ళు పడతా ఉంటాయి. ఇప్పుడు రాళ్ళు వేసారని చెప్పి అక్కడ పండు కొయ్యకులు ఉంటారుగా, తీపిగా ఉండదు కాబట్టి చుట్టూ పండు కోసం రాళ్ళు వేస్తారు. ఆ పండు తింటాం. ఇప్పుడు ఈయన జగన్ తిడుతుంది ఎందుకు? ఆయన ఎన్ని తిట్టినా కూడా ఆయనే వస్తాడు అని తెలుసు. వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకు కూడా పథకాలు వస్తున్నాయి కాబట్టి ఈసారి వాళ్ళ పిల్లల్లో ఎంతమందికి ఫీజు రీయింబర్స్మెంట్, పూర్తి ఫీజు లక్షల్లో ఇస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరు ఇచ్చారండి? ఆయన అది వరకు మా అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది. లాస్ట్ మూమెంట్ లో ఫీజు మా అమ్మాయి వేయలా, సర్టిఫికేట్ ఇవ్వాలా. ఈయన వచ్చిన తర్వాత ఆ డబ్బులు వచ్చింది మాకు. అయ్యేదే బాబు మనసు నిండా అదే నాయన. మాకు మనసు నిండా అదే. మా రక్తంలో కూడా అదే ఉండిద్ది. అసలు మేము 1988 నుంచి మేము ఓటేస్తున్నాం.